మావోయిస్టుల పేరుల్లో టాప్ నేమ్ బర్సే దేవా. హిడ్మా తర్వాత హిడ్మా మరణాంతరం పిఎల్జిఏ నెంబర్ 1 దళ కమాండర్గా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి బర్సే దేవా. హిడ్మా సొంతూరు సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. బర్సే దేవా కూడా సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇద్దరు ఇంచుమించు ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్ళిర్రు. ఇద్దరు వారం రోజుల తేడాతోనే పుట్టారు. అట్లాంటి ఇద్దరు గిరిజన మావోయిస్టులు, ఒకరు హిడ్మా, ఒకరు బర్సే దేవా. హిడ్మా మరణాంతరం బర్సే దేవా మావోయిస్టు పార్టీని చాలా లోతుగా, అంత ధైర్య సాహసాలతో హిడ్మా స్ఫూర్తితో కొనసాగిస్తాడు అని అందరూ అనుకుర్రు. కానీ దానికి భిన్నంగా తెలంగాణలో అరెస్టు కాబడి ఆయన డీజీపీ కార్యాలయానికి పోయిన తర్వాత లొంగుబాటు జరిగింది. మరి ఒకవైపు లొంగుబాటు జరిగింది, లొంగిపోయిండు అని పోలీసులు ప్రకటించినప్పటికీ ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను లొంగిపోలేదు, నేను బొలేరో వాహనంలో వెళ్తుంటే నన్ను పట్టుకొని హైదరాబాద్ తరలించిర్రు, వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ చూసి సరెండర్ కావాలని నిర్ణయించుకున్నానని తను మీడియాతో మాట్లాడుతూ చెప్పిండు. మరి అంతకుముందు బర్సే దేవా ఎక్కడ ఉన్నాడు? బస్తర్ అడవులో ఉన్నాడా, ఛత్తీస్గఢ్ అడవులలో ఉన్నాడా, లేదా తెలంగాణ అడవులలో ఉన్నాడా? ఆపరేషన్ కర్రెగుట్టలు జరిగేటప్పుడు ఎక్కడ ఉన్నాడు బర్సే దేవా? ఏం నిర్ణయాలు తీసుకున్నాడు? తెలంగాణలో ఉన్నాడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడా? తెలంగాణలోనే ఉంటే తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నాడు, ఎట్లా జీవితం గడిపాడు ఒక్కసారి మనం చూద్దాం. కరీంనగర్లో దేవా షెల్టర్ తీసుకొని ఉన్నాడు అనేటువంటిది సమాచారం. సరెండర్ ముందుకు ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు, ఎట్లా పట్టుపడ్డాడు, ఎటు పోతుంటే పట్టుపడ్డాడు, ఒకసారి మనం మాట్లాడుకుందాం. మావోయిస్ట్ పార్టీకి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ బెటాలియన్ 1 కమాండర్ బర్సే దేవా అలియాస్ సుక్కా సరెండర్ ఇటీవల లొంగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లొంగుబాటును చూయించిండు. ఈయనతో పాటు సుమారు 20 మంది లొంగిపోయారు. ఇట్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయిండు బర్సే దేవాతో పాటే. అయితే ఇక్కడ ఈ నెల 3వ తేదీన తెలంగాణ డీజీపీ ఎదుట దేవాతో పాటు 20 మంది లొంగిపోయినరు. అయితే లొంగిపోవడానికి జరిగినటువంటి పరిణామాలు, దారి తీసినటువంటి పరిస్థితులు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ఆయన సరెండర్ వెనుక మరో బిగ్ బ్లాస్టింగ్ విషయాన్ని బహిర్గతం చేసిండు బర్సే దేవా. తను లొంగిపోవడానికి ముందు కరీంనగర్లోనే గడిపినట్లు సంచలన విషయాన్ని వెల్లడించిండు. కరీంనగర్ నుంచి మరో చోటుకి బొలేరో వాహనంలో తన సహచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు జరిపినటువంటి తనిఖీల్లో దొరికిపోయిండట. తాజాగా ఒక హిందీ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బర్సే దేవా తను మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. మరి ఇక్కడ కర్రెగుట్టలు ఆపరేషన్స్ ఎక్కడైతే ములుగు జిల్లా నుండి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించున్నాయో కర్రెగుట్టలు దాదాపు 180 నుండి 200 కిలోమీటర్ల వరకు ఈ కర్రెగుట్టలు వ్యాపించున్నాయి. ఆ కర్రెగుట్టలు ఎండాకాలంలో ఆపరేషన్ కర్రెగుట్టలు చేపట్టిర్రు. దానికి సంబంధించి ఆ కర్రెగుట్టల ఆపరేషన్ జరిగేటప్పుడు మరి ఈ దేవా ఎక్కడ ఉన్నాడు, బర్సే దేవా? ఆపరేషన్ కర్రెగుట్టల సమయంలో ఛత్తీస్గఢ్ వీడి తెలంగాణకు వచ్చారని దేవా ఆ హిందీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలిపిండు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా గతేడాది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులను ఆనుకొని ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర భద్రతా బలగాలు భారీ సర్చింగ్ పేరుతో ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో ఆపరేషన్ నిర్వహించిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు తప్పించుకొని ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో గతేడాది అక్టోబర్ నెలలో బర్సే దేవా కరీంనగర్కు వచ్చారని, దాదాపు నెలన్నర నుంచి 2 నెలల పాటు కరీంనగర్ పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తలదాచుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో స్కార్పియో వాహనమా బొలేరో వాహనమా క్లారిటీ లేదు. కానీ కొంతమంది బొలేరో వాహనం అని చెప్తున్నారు, కొంతమంది స్కార్పియో వాహనం అని చెప్తున్నారు. స్కార్పియో వాహనంలో తన సహచరులతో కలిసి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని, ఆ పట్టుబడ్డ అనంతరం ఆయన కొన్ని షరతులతో అక్కడ పరిస్థితులను చూసి లొంగిపోవాల్సి వచ్చిందని మీడియాకు ఆయన చెప్పిండు. మరి ఇంత పెద్ద ఆపరేషన్ కర్రెగుట్టలు ఉంటాయని ఊహించలేదట తను. మరి దానికి సంబంధించినటువంటి విషయాల్ని కూడా వెల్లడించిండు.
గత ఏడాది ఏప్రిల్లో కర్రగుట్టల ప్రాంతంలో పెద్ద ఆపరేషన్ జరుగుతుందని తాము ఊహించామని, కానీ అది 1 లేదా 2 రోజులు మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయని దేవా చెప్పుకొచ్చిండు. మరి అంత పెద్ద స్థాయి ఆపరేషన్ జరుగుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. ఏప్రిల్ 22 తేదీ ఉదయం సుమారు 6:30 గంటల నుండి దాడి ప్రారంభమైందని, ఆ నెల చివరి వరకు మొత్తం ఆపరేషన్ కర్రగుట్టల మీద ప్రాంతం మీదే కొనసాగిందని ఆయన తెలిపిండు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక దాడి అని అర్థమయ్యాక తాము అక్కడ ఉండడం సురక్షితం కాదని భావించామని, దాంతో టీములుగా గ్రూపులుగా విడిపోయి అక్కడున్న మావోయిస్టులు ఒక్కొక్కరు వేరువేరు దారుల్లో బయటకు తీసుకెళ్లామన్నారు. అందరినీ కూడా సురక్షిత ప్రాంతాల వైపు బయటపడ్డామని సురక్షితంగా చెప్పాడు. పెద్ద నేతలందరూ కూడా క్షేమంగా బయటికి వెళ్ళిపోయారని, కర్రగుట్ట ఆపరేషన్లో తమ వెంట 37 మంది సహచరులు మాత్రం ఆ ఆపరేషన్లో మరణించారని వెల్లడించారు. మీ సరెండర్ సమయంలో విదేశీ ఆయుధాలను పోలీసులకు అప్పగించారా అని మీడియా సోదరుడు అడిగినటువంటి ప్రశ్నకు, మేము ఎట్లాంటి విదేశీ ఆయుధాల సరఫరా మేము తీసుకోలేదు, తమకు ఎలాంటి విదేశీ ఆయుధ సరఫరా జరగలేదు, నేను ఎట్లాంటి విదేశీ ఆయుధాలని పోలీసులకు అప్పజెప్పలేదని దేవా తన ప్రసంగంలో మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు. మొత్తం మీద దాదాపు నెల నుండి 2 నెలల పాటు తెలంగాణలో కరీంనగర్లో ఉన్నా కూడా పోలీసు బలగాలు గుర్తించలేకపోయినాయి. ఆపరేషన్ కర్రగుట్టల తర్వాత ఆ బర్సే దేవా తెలంగాణలోనే ఉన్నాడట. మరి దీనికి సంబంధించి ఎవరు కూడా గుర్తించలేదు. అది ఎవరు చెప్పారు? మరి బర్సే దేవా లొంగిపోయిన తర్వాత ఒక హిందీ ఛానల్కు మీడియాకు ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ ఈ అంశాలను అన్ని కూడా బయట పెట్టిండు తప్ప పోలీసులు ఎక్కడ కూడా వాళ్ళు బయట పెట్టింది లేదు. అంటే ఎంత పోలీసులకు సంబంధించి ఒక్కసారి మనం చూస్తే, అంటే మావోయిస్టులు లొంగిపోయేవాళ్ళని ఆలోచనతో లొంగిపోతున్నారు తప్ప పోలీసులు నిజంగా పట్టుకొని లొంగిపోవడానికి అవకాశాలు ఇచ్చింది ఎక్కడ కూడా కనబడతలేదు. అంటే మావోయిస్టులు ధైర్యంగా పోరాడాలనుకుంటే ధైర్యంగా పోరాడుతున్నారు, లేదా లొంగిపోవాలనుకుంటే మాత్రమే లొంగిపోతున్నారు. ఇది పోలీసుల యొక్క కృషి ఏం కాదు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టు